హాయ్ హలో అందరికీ, నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను మిల్లెట్స్తో కిచిడి చేసి చూపించబోతున్నానండి. హెల్దీ అండ్ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది బ్రేక్ఫాస్ట్గా డైలీ తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా మిల్లెట్స్ చక్కగా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ మిల్లెట్స్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అండ్ కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, టొమాటో ముక్కలు, బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. అన్ని పోషక విలువలు అనేవి అందుతాయి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా మిల్లెట్స్తో పాటు చక్కగా నానబెట్టుకోవాలండి. 3 అవర్స్ పాటు ఇవన్నీ వేసి అలాగే నానబెట్టుకోవడం వల్ల మనకి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ అందులో మనకి చక్కగా ఉడుకుతున్నప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులోనే మిరియాల పొడి వేసుకోవాలండి. కొద్దిగా స్పైసీనెస్ కోసం మిరియాల పొడి వేసుకొని పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని అందులోనే పసుపు యాడ్ చేసుకోవాలి. అస్సలు ఆయిల్ అనేదే అవసరం లేదండి. జస్ట్ నేను 2 డ్రాప్స్ వేసాను, ఎందుకంటే మరీ ముద్దగా అవ్వకుండా జస్ట్ ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు అంటుకోకుండా ఉండడం కోసం 2 డ్రాప్స్ వేసాను అంతే. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అసలు అవసరమే లేదు. జస్ట్ అంటుకోకుండా ఉండడం కోసమని నేను వేసాను 2 డ్రాప్సే అంతే. డైరెక్ట్గా ఇలా ఉడికించుకోవడమే అండి. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ స్టమక్ ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే అసలు ఆకలేదు. ఇలా మనం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని తినేసేయచ్చు మార్నింగ్. ఇలా ఉడికించుకోవాలండి. ఖచ్చితంగా 3 అవర్స్ 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నానబెట్టుకుంటే చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ కానీ టొమాటో ఫ్లేవర్ కానీ ఉడుకుతున్నప్పుడు చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా అందులోకి టేస్టీగా వస్తాయన్నమాట. ఉడుకుతున్నప్పుడు ఇలా దగ్గర పడుతుండగా అందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి. రెడీ అయిపోయింది మిల్లెట్స్తో కిచిడి. ఎలాంటి ఆయిల్ అనేది యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అసలు ఉండదని అసలు అనుకోకూడదు. అలాగే తినేసేయచ్చు, లేదంటే పెరుగుతో అయినా తినేయచ్చు. మనం కర్డ్ కాంబినేషన్లో, లేదంటే రసంతో అయినా తినేయచ్చు. చాలా బాగుంటుందండి టేస్టీగా. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిల్లెట్స్ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.